మీ చిన్నతనంలో ఏం అవ్వాలనుకునేవారు? ఇట్ వాజ్ ఆల్వేస్ అ డాక్టర్. హ్యాపీగా హెల్తీగా బయటకు వెళ్ళడం చూస్తుంటారు, అలాగే డెత్ వైపు కూడా వెళ్ళడం చూస్తుంటారు. చాలా మంది అనుకుంటారు డాక్టర్స్ కి ఎమోషన్స్ ఉండకూడదు అని, కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే డాక్టర్స్ కూడా హ్యూమన్ బీయింగ్స్, వాళ్ళకి కూడా ఎమోషన్స్ ఉంటాయి. సో కొన్ని మెడికల్ ఎర్రర్స్ ఎక్కడో డాక్టర్స్ నెగ్లిజెన్స్ వల్లే జరుగుతూ ఉన్నాయి ఈ మధ్య కాలంలో అని ఎక్కువగా వింటున్నాము. నెగ్లిజెన్స్ వేరే, కాంప్లికేషన్స్ వేరే, ఎర్రర్ వేరే. రంజీ లాంటి ట్రోఫీలో కూడా మీరు పార్టిసిపేట్ చేశారు అని విన్నారు. స్కూల్లో ఉండగానే రంజీ ట్రోఫీ ఆడాను కూడా. క్రికెట్ అనేది ఒక ప్యాషన్, ఒక స్పోర్ట్, ఒక ఎంజాయ్మెంట్ లాగా ఉండేది. క్రికెటర్ అంటే బాగుండు అన్న థాట్ ఎప్పుడైనా వచ్చింది? ఒకటి డిసైడ్ చేసుకోవాలి, మెడిసిన్ అని డిసైడ్ చేసుకున్నాను. ఆ రోజు నుంచి అసలు క్రికెట్ బ్యాట్ అనేది ముట్టుకోలేదు. సో డబ్బుకి ఎంత విలువ ఇవ్వాలి సార్? ఆర్ యూ లివింగ్ యువర్ లైఫ్? నువ్వు చేసే పని నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు. రెండు కనుక అయితే మనీ విల్ ఫాలో. ఎంత హెల్తీగా ఉన్నా కూడా ఎక్కడో ఒబేసిటీ హిట్ అయింది మీకు. ఎక్సర్సైజ్ ఉండేది కాదు, అన్హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్, 120 కేజీలకు వచ్చాను, అన్కంట్రోల్ డయాబెటీస్, చివరికి ఇట్ ల్యాండెడ్ ఇన్ క్యాన్సర్ ఆల్సో. అది ఉంది అని తెలిసినప్పుడు ఏ స్టేజ్లో తెలిసింది? అని ఫోన్ చేసి సార్ ఒక 2 ml ఎక్స్ట్రా బ్లడ్ తీసుకున్నాను, వేరే టెస్ట్ ఏదైనా చేయించమంటారని అడిగాడు. తర్వాత ల్యాబ్ నుంచి ఫోన్ వచ్చింది, ఒక 3 hours తర్వాత కన్ఫర్మ్ చేసింది. ప్రపంచం మొత్తం స్తంభించిన పీరియడ్ ఏదైనా ఉందంటే అది కరోనా వచ్చినప్పుడు, కోవిడ్ టైంలో. నా ఓన్ క్యాన్సర్ కన్నా మోస్ట్ డిఫికల్ట్ పీరియడ్ ఆ కోవిడ్ పీరియడ్ అన్నమాట. డౌన్ ఫాల్ అయినప్పుడు స్ట్రెంగ్త్ మళ్ళీ ఎలా గెయిన్ చేసుకున్నారు అంటే ఏమంటారు? There are ups and downs in everybody's life. Always look at it positively. Bad days have to change to good days only. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లెజెండ్స్ ప్రోగ్రామ్ ఇన్ సుమన్ టీవీ. సో కొత్తగా ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది అండ్ అమేజింగ్ గెస్ట్తో, ఒక లివింగ్ లెజెండ్తో స్టార్ట్ చేస్తే బాగుండు అని అందరం ఆలోచించి గెస్ట్ని మీ ముందుకి తీసుకొచ్చారు. సో ఈజ్ నన్ అదర్ దాన్ డాక్టర్ కె హరిప్రసాద్ గారు. డాక్టర్, అడ్మినిస్ట్రేటర్, రచయిత అండ్ అన్నిటికంటే క్యాన్సర్ సర్వైవర్ అని చెప్పొచ్చు. అండ్ తన లైఫ్ స్టైల్ కానీ తన లైఫ్ జర్నీ చూసుకుంటే ఎన్నో ఎత్తుపల్లాలు ఉన్నాయి. వాటిని ఎలా బ్యాలెన్స్ చేసుకొని ముందుకు తీసుకెళ్లారు అనేది ఈ పాడ్కాస్ట్ లో చాలా క్లియర్ గా చెప్పారు. డెఫినెట్లీ ఈ పాడ్కాస్ట్ ప్రతి ఒక్కరు చూడాలి, సో దట్ ఎవ్రీవన్ విల్ గెట్ అన్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ హిమ్. సో ఇంకేంటి ఆలస్యం, సో ఆయన అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ హరిప్రసాద్ గారు, ఎలా ఉన్నారు? సార్, పర్సనల్ జర్నీ చూసుకున్నా, ప్రొఫెషనల్ జర్నీ చూసుకున్నా, ఒక అమేజింగ్ అండ్ ఇన్స్పిరేషనల్ స్టోరీ సార్ మీది. అంటే ఒక క్రికెటర్ గా, డాక్టర్ గా అండ్ డైరెక్టర్ గా మంచి మంచి హాస్పిటల్ సంస్థలకు చేశారు. అండ్ ఎస్పెషలీ మీ లైఫ్ జర్నీ చూసుకున్నట్లయితే ఇంక్లూడింగ్ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ ట్రాన్స్ఫర్మేషన్ అనుకుంటే ఎక్కడి నుంచి మొదలు పెడతారు? రైట్ త్రూ మై లైఫ్ మొదటి నుంచి ఒక స్టడీ పాత్ లో నడవలేదమ్మా. ఇట్స్ బిన్ అప్ అండ్ డౌన్, చేంజెస్, అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్, ఎక్స్పెక్టెడ్ చేంజెస్. ప్రతి స్టేజ్ లో కూడా దెర్ వాజ్ సార్ట్ ఆఫ్ అన్ అన్సర్టనిటీ తో మొదలయ్యి దాని తర్వాత ఇట్ బికేమ్ అ సక్సెస్ఫుల్ దిస్ థింగ్. సో ఇట్ కీప్ గోయింగ్ ఆన్ త్రూ అవుట్ మై లైఫ్ అన్నమాట. సో ఇంత సక్సెస్ఫుల్ గా, ఇన్స్పిరేషనల్ గా ఉండడానికి ఇందాక మీరు అన్నట్టు ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ చూసుంటారు. డౌన్ ఫాల్ అయినప్పుడు స్ట్రెంగ్త్ మళ్ళీ ఎలా గెయిన్ చేసుకున్నారు అంటే ఏమంటారు? దేర్ ఆర్ అప్స్ అండ్ డౌన్స్ ఇన్ ఎవ్రీబడీస్ లైఫ్. ప్రతి వాళ్ళలో మంచి టైం ఉంటుంది, చెడ్డ టైం ఉంటుంది. నేను ఎప్పుడు ఏమనుకుంటానంటే, వెన్ థింగ్స్ ఆర్ నాట్ గోయింగ్ యువర్ వే, ఆ చేంజ్ అవ్వాలి. ఆ చేంజ్ మంచికే చేంజ్ అవుతుంది. సో ఆ డౌన్ టైంలో మనం అదే డౌన్ టైం అని కుంగిపోయి అట్లానే ఉంటుంది అనుకుంటే మాత్రం మనం ఎప్పుడు బయటికి రాలేము దాంట్లో నుంచి. ఆల్వేస్ లుక్ ఎట్ ఇట్ పాజిటివ్లీ అండ్ లుక్ ఎట్ ఇట్ ఇన్ వే దట్ ఆల్ బ్యాడ్ డేస్ హ్యావ్ టు చేంజ్ టు గుడ్ డేస్ ఓన్లీ. సో ఇప్పుడు ప్రతి చిన్న పిల్లవాడిని పిలిచి నువ్వేమవుతావు అంటే నేను డాక్టర్ అవ్వాలి, టీచర్ అవ్వాలి, లాయర్ అవ్వాలి అనుకుంటారు కదా. సో అలా మీ చిన్నతనంలో ఏం అవ్వాలనుకునేవారు? మా నాన్నగారు డాక్టర్ అమ్మ. ఆయనకి హైదరాబాద్లో దాదాపు ఫస్ట్ 100-bedded హాస్పిటల్, నర్సింగ్ హోమ్ ఉండేది. సో చిన్నప్పటి నుంచి మా గ్రాండ్ పేరెంట్స్ కాడి నుంచి మా పేరెంట్స్ అందరూ కూడా నువ్వు డాక్టర్ అవ్వాలి, మీ నాన్నగారు స్టార్ట్ చేసిన హాస్పిటల్ పనిచేసి దాన్ని ఇంకా పెంచాలనే దీంతో చిన్నప్పటి నుంచి, నాకు గుర్తున్నప్పటి నుంచి అదే దీంట్లో పెంచారు. సో ఇట్ వాజ్ ఆల్వేస్ అ డాక్టర్. ఇన్ఫాక్ట్ నా లైఫ్ అంతా కూడా హాస్పిటల్లోనే స్పెండ్ చేశాను. ఎందుకంటే నాన్నగారు హాస్పిటల్లోనే ఒక ఫ్లోర్లో ఇల్లు ఉండేది. సో ఆ ఇంట్లోనే ఉండేవాళ్ళం. అక్కడ నుంచి స్కూల్కి వెళ్ళి రావటం. సో లిటరలీ హాస్పిటల్లోనే ఐ గ్రూ ఇన్ ద హాస్పిటల్ అన్నమాట. సో డాక్టర్ అనగానే చక్కటి సర్వీస్ మైండెడ్ అనేది ఉండాలి. చాలా మంది హ్యాపీగా హెల్తీగా బయటకు వెళ్ళడం చూస్తుంటారు, అలాగే డెత్ వైపు కూడా వెళ్ళడం చూస్తుంటారు. వాటిని బ్యాలెన్స్ చేసుకోవాలంటే డాక్టర్స్ కి ఎంత స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉండాలి? వెరీ గుడ్ క్వశ్చన్ అమ్మా. ఎందుకంటే చాలా మంది అనుకుంటారు డాక్టర్స్ కి ఎమోషన్స్ ఉండకూడదు అని చాలా మంది అనుకుంటారు, కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే డాక్టర్స్ కూడా హ్యూమన్ బీయింగ్స్, వాళ్ళకి కూడా ఎమోషన్స్ ఉంటాయి. సో ఏదన్నా మంచి జరిగినప్పుడు సంతోషం ఉంటుంది, ఏదైనా చెడు జరిగినప్పుడు బాధ ఉంటుంది. సో బ్యాలెన్స్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే కొన్ని ఎక్స్పీరియన్స్ని బట్టి,
మనం చేసే పనిని బట్టి ద ఎండ్ ఆఫ్ ద డే మనం చేసిన పని మనకి సాటిస్ఫాక్టరీగా ఉంటే అది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో ఆ బ్యాలెన్స్ చేసుకోవటం చాలా ఇంపార్టెంట్ డాక్టర్గా. అది మనం ఒకళ్ళు చెప్తే వచ్చేది కాదు, అది ప్రాక్టీస్తో వచ్చేది అన్నమాట. సార్ ఎంత రెనౌండ్ అండ్ ఫేమస్ డాక్టర్ అయినా సొంత వాళ్ళకి సర్జరీ చేయడానికి చేతులు వణుకుతాయి అని చాలా సందర్భాల్లో విన్నాను నేను. అది కరెక్టే అంటారా? ఉంటుందమ్మా, డెఫినెట్గా మన వాళ్ళకి వినేటప్పటికి అడిషనల్ ఎమోషనల్ కాంపోనెంట్ కూడా వచ్చేస్తుంది. సో అటువంటిప్పుడు బెస్ట్ ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్ని డాక్టర్స్ ట్రీట్ చేయకూడదు, ఓన్ ఫ్యామిలీని. సో యూ షుడ్ టేక్ సంబడి కొలీగ్స్ హెల్ప్ తీసుకుని చేస్తే మంచిది. కానీ చాలా మటుకు సర్జరీగా మేజర్ సర్జరీస్ అవి కాకుండా మిగతా అన్ని సొంత ఫ్యామిలీకి మనమే ట్రీట్ చేసుకుంటాం కదా. సో లైఫ్లో బోల్డ్ అన్ని కేసెస్ చూసుంటారు రిగార్డింగ్ హెల్త్ అండ్ దిస్ సర్జరీస్ అవన్నీ. సో బాగా బాధ పెట్టిన సిచ్యువేషన్ కానీ కేస్ స్టోరీ కానీ ఏదైనా ఉందా విచ్ ఈస్ వెరీ రిలేటెడ్ అండ్ క్లోజ్ టు యువర్ హార్ట్? నాకు గుర్తుంది, ఒక 15 ఏళ్ళు అవుతాయిందో 16 ఏళ్ళు అవుతాయిందో ఒక లేడీకి అన్ఫార్చునేట్లీ డిశ్చార్జ్ సమ్మరీలో ఒక జూనియర్ డాక్టరు, ఆమె డయాబెటిక్ కాదు, డయాబెటిక్ మెడికేషన్ రాశాడు. డిశ్చార్జ్ సమ్మరీలో ఆమెకు తెలియదు కదా పాపం, అదే ఇంటికి వెళ్ళి డిశ్చార్జ్ డయాబెటిక్ మెడికేషన్ వేసుకుని 3 days తర్వాత కోమాలో హాస్పిటల్కి వచ్చింది. సో చాలా బాధాకరంగా ఉండింది. డాక్టర్ చేసిన తప్పు మూలన పేషెంట్ సఫర్ అవుతున్నారని. దాదాపు 6 months 7 months ఆ పేషెంట్తో అన్కాన్షియస్ స్టేట్ నుంచి బయటికి వచ్చి మళ్ళీ నార్మల్ మనిషి అయ్యి ఇంటికి వెళ్ళే వరకు దాదాపు ఆ పేషెంట్తోనే ఉన్నాం. నేనే కాదు, టీం మొత్తం. సో డాక్టర్స్ ఎవరు కూడా కావాలని తప్పు చేయరు. అది డాక్టర్స్ కూడా హ్యూమన్ బీయింగ్సే, తప్పులు జరుగుతూ ఉంటాయి. మెడికల్ ఎర్రర్స్ చాలా జరుగుతూ ఉంటాయి. ఆ మెడికల్ ఎర్రర్స్ మీద మూలాన పేషెంట్కి ఎవరికన్నా హాని జరిగితే అప్పుడు డాక్టర్ చాలా బాగా అనిపిస్తుంది. సో కొన్ని మెడికల్ ఎర్రర్స్ ఎక్కడో డాక్టర్స్ నెగ్లిజెన్స్ వల్లే జరుగుతున్నాయి ఈ మధ్య కాలంలో అని ఎక్కువగా వింటున్నాము. ఏంటి సార్, నిజమేనా అది? నెగ్లిజెన్స్ వేరే, కాంప్లికేషన్స్ వేరే, ఎర్రర్ వేరే. సో నెగ్లిజెన్స్ ఎప్పుడంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకుండా పేషెంట్ని ట్రీట్ చేస్తే అది నెగ్లిజెన్స్ అంటారు. ఇందాక చెప్పినట్టు ఏ డాక్టర్ కూడా పేషెంట్కి హాని చేయాలని ఎప్పుడు చూడరు. కాంప్లికేషన్స్ ప్రతిదానికి మెడికల్ సైన్స్లో కానీ ఒక ట్యాబ్లెట్కి కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. చిన్న క్రోసిన్ ట్యాబ్లెట్స్ వేసుకున్నా కానీ రియాక్షన్ రావచ్చు. ఆ రకంగా కాంప్లికేషన్స్ చాలా ఉంటాయి. కాంప్లికేషన్స్ అన్ని నెగ్లిజెన్స్ మూలాన రావు. సో ఈ అన్నిటిని సెపరేట్ చేసుకుంటా పోతే ప్యూర్ మెడికల్ నెగ్లిజెన్స్ మూలాన అయ్యే ప్రాబ్లమ్స్ చాలా చాలా తక్కువ, మినిస్క్యూల్ పర్సెంటేజ్ అనమాట. ఎక్కువగా ఏమవుతా ఉందంటే ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ మూలాన కానివ్వండి, వేరే కారణాల మూలాన కానివ్వండి, ఈవెన్ కాంప్లికేషన్స్ని వాటిని కూడా మెడికల్ నెగ్లిజెన్స్ కింద ట్రీట్ చేసి పెరిగిపోతున్నాయి అనే ఒక పర్సెప్షన్ క్రియేట్ చేస్తున్నారు తప్పితే ప్యూర్ మెడికల్ నెగ్లిజెన్స్ అనేది చాలా తక్కువ సందర్భాల్లో చూస్తూ ఉంటాం. అంటే మీరు కార్పొరేట్ హాస్పిటల్స్, చాలా హాస్పిటల్స్తో టైఅప్ అయి ఉండే, అపోలో హాస్పిటల్లో వర్క్ చేశారు, ఇప్పుడు కేర్ హాస్పిటల్స్లో వర్క్ చేస్తున్నారు. ఎక్కడో కార్పొరేట్ హాస్పిటల్స్ అంటేనే ఒక బ్యాడ్ నోషన్ అండ్ బ్యాడ్ ఇంప్రెషన్ అనేది ఆడియన్స్లో కానీ ప్రజల్లో ఉండిపోయింది. రీజన్స్ ఏంటి అసలు? ఫస్ట్ మీరు అన్నది నిజమే, కానీ మనం ఆలోచించాల్సింది ఏంటంటే దాదాపు 30-40 ఏళ్ల క్రితం ఈ హాస్పిటల్స్ అన్నీ వచ్చే ముందు మన దేశంలో అసలు ఏ రకమైన ట్రీట్మెంట్ ఉండేది కాదు. ఎవరికైనా బైపాస్ ఆపరేషన్ చేయించుకోవాలంటే మనం అప్పుడు వినేవాళ్ళం, ఫలానా మనిషి బాగా డబ్బులు ఉన్నాయన, పేరున్నాయన అమెరికా వెళ్ళి బైపాస్ సర్జరీ చేయించుకుని వచ్చేయడానికి. ఇవాళ ఏంటి, ఈవెన్ ఆటో డ్రైవర్, ఈవెన్ రిక్షా పుల్లర్ బైపాస్ సర్జరీ మన దేశంలోనే చేయించుకుంటున్నారు. ఆ ట్రాన్స్ఫర్మేషన్ అయింది. సో ఆ సదుపాయాలన్నీ వచ్చినాయి. అది పాజిటివ్ సైడ్ ఆఫ్ ఇట్. ఈ సదుపాయాలు ఆర్థికంగా అందరికీ అందుబాటులోకి వచ్చినాయా అనేది ఆలోచించాలి. ఇంకా రాలేదు, ఇంకా రావాల్సిన అవసరం ఉంది. ఆర్థిక భారం మూలాన కార్పొరేట్ హాస్పిటల్స్ అన్ని కమర్షియలైజ్ అయినాయి అని ఒక పర్సెప్షన్ క్రియేట్ అయింది. కానీ నిజంగా చూస్తే ఒకవేళ ఈ హాస్పిటల్స్ రాకపోతే మన దేశం కూడా ఏదో ఆఫ్రికన్ దేశంలో ఫెసిలిటీస్ లేకుండా బాగా డబ్బున్న వాళ్ళు వేరే దేశాలకు వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకునే పరిస్థితి కంటిన్యూ అయ్యింది. సార్ 1200 బెడెడ్ హాస్పిటల్ ఉన్న అపోలో సంస్థ దగ్గర నుండి 10,000 బెడెడ్ హాస్పిటల్ అయ్యేదాకా మీ కృషి ఎంతో ఉంది. సో అందులో ఎటువంటి జర్నీ లీడ్ చేశారు? నా లైఫ్లో ఎండి అయిపోయిన తర్వాత నాన్నగారు హాస్పిటల్లో ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాను. ఇక అదే హాస్పిటల్ని అభివృద్ధి చేసి దాంట్లోనే ప్రాక్టీస్ అనుకున్నాను నా కెరియర్ మొత్తం. ఈ లోపల ప్రతాప్ రెడ్డి గారు పిలిచి అపోలో జాయిన్ కమ్మన్నారు. ఆయనకి చెప్పాను, నాన్నగారు హాస్పిటల్ ఉందండి, అదే ప్రాక్టీస్ చేస్తున్నాను, అక్కడే చేయాలి అనుకుంటున్నాను అంటే ఆయన అన్నారు ఒక మాట, ఇప్పుడు నువ్వు నాన్నగారు హాస్పిటల్లో ప్రాక్టీస్ చేస్తే ఆ హాస్పిటల్కి వచ్చే పేషెంట్స్కే నువ్వు ఉపయోగపడతావు. అప్పటికి 3 హాస్పిటల్స్ ఉన్నాయి అపోలోకి. నేను ఇది చాలా పెద్ద సంస్థగా తయారు చేయాలనుకుంటున్నాను. ఎన్నో హాస్పిటల్ అన్ని సిటీస్లో, దేశంలో, విదేశాల్లో పెడదాం అనుకుంటున్నాను. కనుక నువ్వు నన్ను జాయిన్ అయితే నీకు చాలా మందికి ఉపయోగపడేలాగా చేస్తావా, సో జాయిన్ అవ్వమన్నారు.
సో ఆ మాట మీద ఆయన జాయిన్ అయ్యాను. సో దాంతోపాటు ఏ విధంగా అయితే అపోలో అంచెలంచెలుగా పెరిగిందో దాంతోపాటు మేము కూడా ఆయన ప్రోత్సాహంతో అనండి, ఆయన డైరెక్షన్తో అనండి, ఆయన గైడెన్స్ కానీ విజన్ కానీ ఇవన్నిటి మూలాన ఆ సంస్థ అంత పెరిగింది. ఆ సంస్థలో పెరిగేటప్పుడు భాగంగా ఉండటం చాలా అదొక ప్రివిలేజ్, అదొక పెద్ద ఎక్స్పీరియన్స్ కూడా. సార్ నేను విన్నాను అపోలో హాస్పిటల్స్ చైర్మన్ సి ప్రతాప్ రెడ్డి గారు 90+ ఇప్పుడు ఆయన కానీ ఎవ్రీడే హాస్పిటల్ వెళ్తారు, ఆఫీస్కి వెళ్తారు అని విన్నాను. అంత డెడికేషన్, అంత ఇన్స్పిరేషనల్ గా ముందు నుంచి ఉన్నారు. అసలు ఆయన అపోలో హాస్పిటల్ స్టార్ట్ చేసింది 50th ఇయర్లో. మామూలుగా 50th ఇయర్లో జనం రిటైర్ ఎట్లా అవ్వాలి, ఏ విధంగా అది ప్లాన్ చేసుకుంటా ఉంటాం. ఆయన 50th ఇయర్లో ఫస్ట్ అపోలో హాస్పిటల్ స్టార్ట్ చేశారు. ఆయన ఇవాల్టికి కూడా ఆయన విజన్, ఆయన అమెరికాలో ప్రాక్టీస్ చేసేవారు అంతకుముందు. ఆయన ఇండియా తిరిగి వచ్చింది ఎందుకంటే మనం విదేశాల్లో ఇండియన్ డాక్టర్సే ఈ రకమైన ట్రీట్మెంట్ అంతా చేయగలుగుతున్నారు. ఇండియాలో ఎందుకు చేయలేకపోతున్నారంటే మనం సదుపాయాలు క్రియేట్ చేయలేకపోయాం, దాని మూలం చేయలేకపోతున్నారు. మనం సదుపాయాలు క్రియేట్ చేస్తే మనం ఇండియన్ డాక్టర్స్ ఇక్కడే చాలా మంది ఉన్నారు, ఇక్కడే మన ప్రజలకి బెస్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ చేయొచ్చు అనే దీంతో తిరిగి వచ్చారు. అదే దీని మీద ఇప్పటి వరకు పనిచేస్తూ ఉన్నారు. ఆయన ఒకటే అంటారు, ఇప్పుడు ఈ ప్రపంచంలో ఎవరికన్నా ఇది బెస్ట్ అనిపిస్తే అది మన ఇండియన్ పీపుల్కి అందుబాటులోకి రావాలి. అదే విజన్తో పనిచేస్తారు. ఇవాళకి రోజు ఆఫీస్కి వస్తారు, ఏమవుతుందో తెలుసుకుంటారు. మోర్ దెన్ డే టు డే ఆపరేషన్స్ ఆయన ఇంకా ఏం చేయగలుగుతాం అనేది ఆలోచిస్తారు. అది ఆయనలో ఉన్న గ్రేట్నెస్. సో అంతటి సంస్థను వదిలేసి కేర్ హాస్పిటల్స్ లో ఎందుకు జాయిన్ అయ్యారు అని ఎవరైనా అడిగారా, లేకపోతే లైక్? వదిలేదమ్మా. అక్కడ రిటైర్మెంట్ ఏజ్ 58 అపోలోలో. నేను ఎక్స్టెన్షన్ తర్వాత దాదాపు 60 వచ్చేటప్పటికి రిటైర్ అయిపోయాను అనమాట. రిటైర్ అయ్యి యాక్టివ్గా డే టు డే ఆపరేషన్స్ చేయకూడదు అనే టైంలో బ్లాక్ స్టోన్ అనే వరల్డ్ వైడ్ లార్జెస్ట్ PE కంపెనీ హెల్త్ కేర్లోకి వచ్చింది. వాళ్ళు ఇప్పుడు ఇక్కడ ఉన్న కేర్ హాస్పిటల్స్, దాని తర్వాత కేరళలో ఉన్న కిమ్స్ హెల్త్, బంగ్లాదేశ్లో ఉన్న ఎవర్ కేర్ 3 కలిపి వాళ్ళు మేజర్ స్టేక్ తీసుకున్నారు. దానికి బోర్డ్ చైర్మన్గా అడిగారు అనమాట. సో ఇప్పుడు డే టు డే ఆపరేషన్స్ చూడండి, నేను గవర్నింగ్ బోర్డ్ చైర్మన్గా పనిచేస్తున్నాను. సో అప్పట్లో మెడికల్ ఎమర్జెన్సీ అనేది ఇండియాలో లేదు, స్పెషాలిటీనే లేదు. అటువంటి హాస్పిటల్స్ అంటే ఇమీడియట్ గా ఎమర్జెన్సీని ట్రీట్ చేసే హాస్పిటల్స్ లేవు. అది స్టార్ట్ చేసింది, ఐడియా వచ్చింది ప్రతాప్ రెడ్డి గారితో, కానీ పూర్తిగా ఇంప్లిమెంట్ చేసింది మీ సహకారంతో అని విన్నాను. సో అది ఎలా ఉన్నింది సార్? జర్నీ టఫ్ అయింది, ఇనిషియల్ స్టేజెస్ లో ఎవరు ముందుకు రాలేదు అని కూడా విన్నాను. ఇప్పుడు నేను ఫస్ట్ అపోలోలో జాయిన్ చేసిన తర్వాత ప్రతాప్ రెడ్డి గారు ఒకటే అన్నారు, నేను అన్ని చేయగలిగాను, ఈ స్పెషాలిటీ దేశంలో లేదు. అప్పుడు ఎమర్జెన్సీ మెడిసిన్ అనే స్పెషాలిటీయే దేశంలో లేదు 96, 97లో. సో మనం ఇది స్పెషాలిటీ తీసుకురావాలి దేశంలో కంటే సరే అని మొదలుపెట్టాము. మొదలు పెడితే అప్పటికి మన దేశంలో ఎమర్జెన్సీ డాక్టర్ ట్రైనింగ్ కానివ్వండి, నర్సెస్ ట్రైనింగ్ కానివ్వండి, పారామెడిక్స్ ట్రైనింగ్ కానివ్వండి లేదు, పర్సనల్ లేరు, దాని తర్వాత సదుపాయాలు లేవు. అప్పటికి అంబులెన్స్లు కూడా ఎక్కువగా డెడ్ బాడీస్ని తీసుకెళ్లే కానీ ఎమర్జెన్సీ పేషెంట్ తీసుకెళ్లేది తక్కువ. సో అట్లాంటి పరిస్థితుల్లో మేమే అంబులెన్స్ని డిజైన్ చేసి పేషెంట్ ఎక్కడ ఉన్నాడో అక్కడి నుంచి మొదలు పెడితే హాస్పిటల్కి వచ్చే వరకు కూడా ట్రీట్మెంట్ మొదలుపెట్టి హాస్పిటల్కి వచ్చిన తర్వాత అది కంటిన్యూ చేసి ఇవన్నీ చేయాలంటే క్వాలిఫైడ్ పీపుల్ లేరు. అందుకని నాతో పాటు క్వాలిఫై అయిన ఒక 6 అనస్థీసియాలజిస్ట్ కలిసి ఫస్ట్ డెడికేటెడ్ యాక్సిడెంట్ అండ్ ఎమర్జెన్సీ హాస్పిటల్ ఇక్కడ హైదరాబాద్లో మొదలుపెట్టాము. అది చిన్నది 50 బెడెడ్ హాస్పిటల్. ఫస్ట్ 3-4 monthsలోనే అది ఫుల్ అయిపోవటం మొదలుపెట్టింది. దాని తర్వాత ప్రతాప్ రెడ్డి గారు అన్నారు, ఈ కాన్సెప్ట్ అయితే ఎస్టాబ్లిష్ చేసావు, ఇప్పుడు దీన్ని మన దేశం మొత్తం తీసుకెళ్ళాలి, మన హాస్పిటల్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడికి అంటే అప్పుడు చెప్పాను ఆయనకి, తీసుకెళ్లాలంటే మన సదుపాయాలు క్రియేట్ చేయవచ్చు డబ్బులు ఉంటే, కానీ మనుషులు లేరు, ట్రైనింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలని. అప్పుడు మన ఏ యూనివర్సిటీ కూడా ఎమర్జెన్సీ డాక్టర్కి ట్రైనింగ్ ప్రోగ్రామ్ లేదు, MD లేదు, MS లేదు. అందుకని ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్తో కొలాబరేషన్ పెట్టుకుని వాళ్ళని ట్రైన్ చేసి పారామెడిక్స్ని కానివ్వండి, డాక్టర్స్ని కానివ్వండి, ఆ విధంగా అంచెలంచెలుగా పెరుగుకుంటూ పోయి ఇప్పుడు దేశంలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్పెషాలిటీసే ఎమర్జెన్సీ మెడిసిన్. ఇప్పుడు చాలామంది డాక్టర్స్ ఎమర్జెన్సీ మెడిసిన్కి ఆప్ట్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు ఇక్కడ క్వాలిఫై అయిన డాక్టర్స్ దాదాపు 30-40% మంది వేరే దేశాలు వెళ్ళి పని చేస్తూ ఉన్నారు. సో ఇట్స్ గ్రేట్ సాటిస్ఫైయింగ్ థింగ్ దట్ మనం సంథింగ్ మొదలుపెట్టింది అంత సక్సెస్ఫుల్గా రన్ అవుతా ఉంది, ఎవ్రీబడి చాలా మందికి ఉపయోగపడతా ఉంది అనేది చాలా గ్రాటిఫైయింగ్. సో నిజంగానే ఇప్పుడు ఒకవేళ ఆలోచించుకున్నట్లయితే మెడికల్ ఎమర్జెన్సీ స్పెషాలిటీ అనేది లేకపోయింటే నిజంగా చాలా భయానకంగా ఉండేది సిచ్యువేషన్ ఇప్పుడు. అవునమ్మా. ఇప్పుడు మెడిసిన్లో ఏమంటారంటే గోల్డ్, ఎమర్జెన్సీలో గోల్డ్. ఎమర్జెన్సీ అంటే ఏదైనా కావచ్చు, హార్ట్ అటాక్ కావచ్చు, స్ట్రోక్ కావచ్చు, యాక్సిడెంట్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇప్పుడు దాంట్లో గోల్డ్
గోల్డెన్ అవర్ అని ఉంటుంది అనమాట. గోల్డెన్ అవర్ అంటే ద ఫస్ట్ అవర్ ఆఫ్టర్ ద ఆన్సెట్ ఆఫ్ యాక్సిడెంట్ అవగానే ఫస్ట్ అవర్. ఆ క్వాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్, ఆ ఫస్ట్ అవర్లో ఇచ్చే క్వాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ మీద ఫర్దర్ వెదర్ డెత్ కానీ మార్బిడిటీ కానీ అన్నీ డిపెండ్ అయి ఉంటాయి. సో మనం ఇప్పుడు ఏం చేయగలిగామంటే ఆ గోల్డెన్ అవర్లో ట్రీట్మెంట్ని ఇంప్రూవ్ చేయగలిగాం. సో అది ఇంప్రూవ్ చేసేటప్పటికి ఏమైంది, నెంబర్ ఆఫ్ డెత్స్ బికాస్ ఆఫ్ ఎమర్జెన్సీ తగ్గుతున్నాయి, మార్బిడిటీ అంటే ఎక్కువ కాలం మంచం మీద పడుకుంటాం, రికవరీ టైం ఎక్కువ ఉండడం, అవన్నీ తగ్గుతున్నాయి. సో ఓవరాల్ మెడికల్ అవుట్కమ్స్ ఇంప్రూవ్ అవటమే కాకుండా సోషియో ఎకనామిక్ కండిషన్స్ కూడా ఇంప్రూవ్ అవుతా ఉన్నాయి. ఎందుకు ఏ విధంగా అంటే ఇప్పుడు యాక్సిడెంట్ అయిన ఇప్పుడు ఫ్యామిలీకి వేజ్ అర్నర్, బ్రెడ్ అర్నర్ అయితే ఆయన ఎక్కువ రోజులు హాస్పిటల్లో ఉంటే ఫ్యామిలీ సఫర్స్. అదే విధంగా స్ట్రోక్, పక్షవాతం వస్తే ఆ పేషెంట్ ఎక్కువ మనం ఇదివరకు రోజుల్లో చూసేవాళ్ళని ఏంటంటే ఒకసారి పక్షవాతం వస్తే బెడ్ మీదే. సో అట్లా అయిపోతే ఆ బ్రెడ్ అర్నర్కి ఆ ఫ్యామిలీ మొత్తం దెబ్బతింటుంది. ఇప్పుడు వాళ్ళందరినీ ఇఫ్ యూఆర్ ఏబుల్ టు గెట్ దెమ్ బ్యాక్ టు వర్క్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, అటువంటి పరిస్థితుల్లో మనం హోల్ కమ్యూనిటీకే ఇంపాక్ట్ అవుతుంది అది. కరెక్ట్. సో హెల్త్ సర్వీసెస్ కానీ మెడికల్ ఫెసిలిటీస్ కానీ ఇండియాలో ఎంతవరకు డెవలప్ అయ్యింది మీరు చూసుకున్నప్పటి నుంచి? ఇప్పుడు డెవలప్ చాలా ఐ మీన్ వీ కెన్ కంపీట్ విత్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్. ట్రెమెండస్గా డెవలప్, బెస్ట్ ఇన్ ద వరల్డ్తో కంపీట్ చేయొచ్చు. కానీ యాక్సెస్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు మనం దేశంలో ప్రాబ్లం ఏంటంటే యాక్సెస్. ఒకటి జియోగ్రఫిక్ యాక్సెస్. అన్ని పెద్ద హాస్పిటల్స్ సదుపాయాలన్నీ మెట్రో సిటీస్లో, టైర్ 1 సిటీస్లో ఉన్నాయి. కానీ మెజారిటీ పాపులేషన్ అవుట్ సైడ్ మెట్రోస్, అవుట్ సైడ్ టైర్ 1 సిటీస్ ఉంటారు. సో వాళ్ళ పనులు వదులుకొని హెల్త్ కేర్కి మెట్రో సిటీస్ కానీ టైర్ 1 సిటీస్ కానీ ట్రావెల్ అయ్యి కొంతమంది చేయగలుగుతారు, కొంతమంది ట్రావెల్ చేయలేరు. ఈ ట్రావెల్లోనే కొంతమంది ఇంకా సీరియస్గా అవుతారు. సో జాగ్రఫిక్ యాక్సెస్ క్రియేట్ చేయగలరు. ఇంకా ఎక్కువ హాస్పిటల్స్ అవసరం, అండ్ అది కూడా టైర్ 2, టైర్ 3 సిటీస్లో జనం దగ్గరికి వెళ్ళాలి. అదొకటి. రెండోది ఏంటంటే ఫైనాన్షియల్ యాక్సెస్. సదుపాయాలు ఉన్నాయి, అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి. ప్రపంచంలో ఈ పలానా టెక్నాలజీ ఉందంటే అది మన దేశంలో కూడా ఉంది. కానీ ఎంతమంది అఫోర్డ్ చేయగలుగుతారు? అది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇప్పటికి కూడా చాలామంది వాళ్ళ ఓన్ అవుట్ ఆఫ్ పాకెట్ పే చేసుకుంటూ ఉంటారు. ఈవెన్ ద రిచ్కి ఇప్పుడున్న టెక్నాలజీని అఫోర్డ్ చేయడం చాలా కష్టం. అటువంటప్పుడు పువర్ పీపుల్కి, బిలో పావర్టీ లైన్ పీపుల్కి ఇంకా చాలా కష్టం అవుతా ఉంది. సో ఆ ఫైనాన్షియల్ యాక్సెస్ ఇంప్రూవ్ చేయడానికి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా ముఖ్యం. అన్ఫార్చునేట్లీ ఏమైందంటే, ఇప్పుడు మీకు వెహికల్ ఉందా? ఉంది సార్. మీరు వెహికల్ కొన్నప్పుడు అన్లెస్ వెహికల్కి ఇన్సూరెన్స్ చేస్తే కానీ మీరు రోడ్ మీదకి తీసుకురాలేరు, షోరూమ్ నుంచి బయటికి రాదు. అట్లా అదే మనుషులుగా ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ అవసరం, మ్యాండేటరీ కాదు, రూల్ కాదు అది. సో మ్యాండేటరీ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మ్యాండేటరీ హెల్త్ ఇన్సూరెన్స్ వస్తే అప్పుడు ఫైనాన్షియల్ యాక్సెస్ అనేది అందరికీ వస్తుంది. అవేర్నెస్ క్రియేట్ అయిందా సార్? ఈ మెడికల్ ఇన్సూరెన్సెస్ చేయించుకోవాలి ప్రతి ఒక్కరు, హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఉండాలి అంటే. ఇప్పుడు ఇటువైపు దాదాపు 20 సంవత్సరాల క్రితం 2-3% పేషెంట్స్ హెల్త్ ఇన్సూరెన్స్ వచ్చారు. ఇప్పుడు దాదాపు 30-40% పేషెంట్స్ హెల్త్ ఇన్సూరెన్స్తో వస్తున్నారు. ఇంకొకటి కూడా ఏమైందంటే, స్టేట్ గవర్నమెంట్స్ కానివ్వండి, యూనియన్ గవర్నమెంట్ కానివ్వండి, వాళ్ళ సొంత స్కీమ్స్ తీసుకొచ్చారు బిలో పావర్టీ లైన్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ అని ఇప్పుడు గవర్నమెంటే బిలో పావర్టీ లైన్ పేషెంట్స్కి హెల్త్ ఇన్సూరెన్స్ చేస్తూ ఉంది. అటువంటి పరిస్థితుల్లో బిలో పావర్టీ లైన్ పేషెంట్స్ కూడా ఇవాళ వచ్చి ఎంత పెద్ద హాస్పిటల్ అయినా కానివ్వండి బెస్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ చేయించుకోగలుగుతున్నారు. అదేవిధంగా యూనియన్ గవర్నమెంట్ ఆయుష్మాన్ భారత్ అని తీసుకొచ్చింది. అది కూడా ఇన్సూరెన్స్ స్కీమ్ ఫర్ బిలో పావర్టీ లైన్ పేషెంట్స్. సో మ్యాండేటరీగా ప్రతి భారత్ పౌరుడు ఇన్సూరెన్స్ ఉండి ట్రీట్మెంట్ కోసం, డబ్బుల కోసం ఎత్తుక్కోవాల్సిన అవసరం రాని రోజు, ఆ రోజు మన హెల్త్ కేర్ సిస్టమ్ ఫుల్లీ ఎవాల్వ్ అయినట్టు లెక్క అన్నమాట. సో ఇంత ఎవాల్వ్ అయింది, ఇన్ని హాస్పిటల్స్ ఉన్నాయి, ఇంత సర్వీస్ మైండెడ్గా బోల్డ్ ఎంతమంది డాక్టర్స్ పనిచేస్తున్నా కూడా మెడికల్ మాఫియా అనే మాట ఎక్కువగా వినిపిస్తుంది. ఇది కేవలం ప్రజల్లో ఉన్న అపోహ మాత్రమేనా, లేకపోతే నాట్ అదర్ దెన్ డాక్టర్స్ మిగతా సెక్టర్స్ ఎవరైనా ఇటువంటి మెడికల్ మాఫియాకి తోడ్పడుతున్నారు? అంటే ఇప్పుడు మన సొసైటీలో చాలా చేంజెస్ వచ్చినాయి. ఇటువరకు ఫర్ చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇటువరకు మన పేరెంట్స్కి ఉండే రెస్పెక్ట్ ఇప్పుడున్న జనరేషన్లో అంతే రెస్పెక్ట్ లేదు. టీచర్స్ కూడా అదేవిధంగా ఒకప్పుడు డాక్టర్ అంటే దేవుడు. డాక్టర్ చెప్తే దాని మీద అసలు వేరే ఆలోచనే ఉండేది. అందరూ గూగుల్లో వెతుక్కొని మరీ వస్తున్నారు. దేవుడు అనే ట్రస్ట్ తగ్గింది. ఇప్పుడు ఆ ట్రస్ట్ తగ్గటం మూలాన ఇప్పుడు ఇవన్నీ వస్తున్నాయి అన్నమాట. మాఫియా కానివ్వండి, ఎక్స్ప్లాయిటేషన్ కానివ్వండి, ఎక్స్పెన్సివ్ కానివ్వండి, ఇవన్నీ వస్తున్నాయి. సో
మళ్ళీ ఆ డాక్టర్ పేషెంట్ ట్రస్ట్ ఎస్టాబ్లిష్ చేయగలగాలి. ఆ డాక్టర్ పేషెంట్ ట్రస్ట్ ఎస్టాబ్లిష్ చేయగలిగితే ఇప్పుడు ఈ మాటలన్నీ మళ్ళీ బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళిపోతాయి. ట్రస్ట్ ఎస్టాబ్లిష్ చేయలేకపోతే మాత్రం ఇంకా పెరుగుతుంది ఈ గ్యాప్, డాక్టర్కి పేషెంట్ మధ్యలో ఉన్న గ్యాప్ ఇంకా పెరుగుతుంది. ఇప్పుడు మీరు అన్నట్టు గూగుల్ కానివ్వండి, వేరే సర్జన్స్, నెట్లో ఉన్న 90% మెడికల్ ఇన్ఫర్మేషన్ ఇన్యాక్యురేట్, తప్పు ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ చూసుకుని వచ్చి డాక్టర్ దగ్గరికి వస్తున్నారు. దాంతో ఆ ట్రస్ట్ గ్యాప్ ఇంకా పెరుగుతూ ఉంది. సో ఆ గ్యాప్ని క్లోజ్ చేయాలంటే ఫస్ట్ అవేర్నెస్ క్రియేట్ చేయాలి. డాక్టర్స్ వాళ్ళ ట్రాన్స్పరెంట్గా ఉండి వాళ్ళకు ఉన్న యాక్చువల్ ఉన్న పొజిషన్ చెప్పగలగాలి. అదేవిధంగా పేషెంట్ కూడా డాక్టర్ మన దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆ ట్రస్ట్తో వెళ్ళాలి. మూడోది ఇంకోటి ఏమైందంటే, మామూలుగా ఈ ట్రస్ట్ పోవటానికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి ఏంటంటే, మనం ఏ విధంగా మెడికల్ ప్రొఫెషనల్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం అనేది కూడా అది మీడియా ఇంపార్టెంట్ పార్ట్. ఇప్పుడు మనందరికీ కూడా ఇట్స్ నాట్ ఇవి హెల్త్ కేర్ అనే కాదు, మనందరికీ మనుషులందరికీ ఏంటంటే మనం నెగిటివ్ న్యూస్ చదవటం, నెగిటివ్ న్యూస్ చూడటం ఎక్కువ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో నెగిటివిటీ ఎక్కువ స్ప్రెడ్ అయ్యేటప్పటికి న్యాచురల్గా ఆ ట్రస్ట్ అనేది తగ్గుతుంది. సో మీడియా కానివ్వండి, వేరే సంస్థలు కూడా దే షుడ్ ఇంక్రీజ్ ద పాజిటివిటీ. ఇప్పుడు ఒక నెగిటివ్ ఇన్సిడెంట్ అయ్యిందంటే 1000 పాజిటివ్ ఇన్సిడెంట్స్ అయి ఉంటాయి. మనం చూసేది ఒకటే ఒక నెగిటివ్. ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ ఎవరో కొట్టారు, పేషెంట్ చనిపోతే హాస్పిటల్ మీద దౌర్జన్యం జరిగింది అని అవే ఎక్కువగా చూపిస్తూ ఉంటారు. అది చూపిస్తూ ఉంటారు. అది చూపించినప్పుడు ప్రజల్లో అవగాహన వచ్చేస్తుంది అనమాట. ఏమని, డాక్టర్ తప్పు చేశాడు కాబట్టి ఇది చేశారని. కానీ అక్కడ అసలు అయ్యింది ఏంటి, మెడికల్గా అయ్యింది ఏంటి, మెడికల్గా చేసింది కరెక్టా రాంగా, నెగ్లిజెన్స్ ఉందా, డాక్టర్ తప్పు ఉందా లేదా అని ఎవరు ఆలోచించారు. అదే డాక్టర్ ఎంతో మంది ప్రాణాలను కూడా నిలబెట్టి ఉంటాడు. ఆ రకమైన ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయిపోయింది అనమాట. ఆ ఎన్వైరన్మెంట్ చేంజ్ అయితే మాత్రం అప్పుడు కానీ ట్రస్ట్ రాదు డాక్టర్కిను పేషెంట్కి మధ్యలో. సార్ ఓవరాల్గా అంటే మీ పర్సనల్ లైఫ్ జర్నీ చూసుకున్నట్లయితే డాక్టర్స్ ఫ్యామిలీనే కాబట్టి డాక్టర్ అవ్వాలి అనుకున్నారు, బట్ క్రికెట్ మీద కూడా చాలా ఆసక్తి కనబరిచారు. రంజీ లాంటి ట్రోఫీలో కూడా మీరు పార్టిసిపేట్ చేశారు అని విన్నారు. ఏం సార్ ఎప్పుడు క్రికెటర్ అయిపోవాలి అని అనుకోలేదు? నేను స్కూల్లో ఉండగా, నేను హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివాను. ఆ స్కూల్ గ్రేట్నెస్ ఏంటంటే చదువే కాకుండా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కానివ్వండి, స్పోర్ట్స్ కానివ్వండి బాగా ఎంకరేజ్ చేసేవారు. సో నేను దాదాపు 8th స్టాండర్డ్కి వచ్చేటప్పటికే ఒక లెవెల్ ఆఫ్ క్రికెట్ ఆడటం మొదలుపెట్టాను. స్కూల్లో ఉండగానే రంజీ ట్రోఫీ ఆడాను కూడా. సో అప్పుడు క్రికెట్ అనేది ఇప్పుడులాగా కాదు. అప్పుడు క్రికెట్ అనేది ఒక ప్యాషన్, ఒక స్పోర్టు, ఒక ఎంజాయ్మెంట్ లాగా ఉండేది, ఒక ప్రొఫెషన్ లాగా ఉండేది కాదు. ఇప్పుడు అది ఒక పెద్ద ప్రొఫెషన్ అయిపోయింది. అప్పుడు ఈవెన్ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ క్రికెట్ ఆడినా కానీ ఒక బ్యాంక్ క్లర్కో ఆ రకమైన ఉద్యోగాలు వచ్చేది, లేకపోతే రైల్వేస్లో ఉద్యోగం ఆ విధంగా వచ్చేది. ఇప్పుడు ఈవెన్ స్టేట్ అండర్-19 ఆడితే కూడా ఇనఫ్ ఎర్నింగ్ ఉంటుంది అనమాట ప్లేయర్స్. ఇప్పుడు క్రికెట్ ఒక ప్రొఫెషన్ అయిపోయింది. ఆ రోజుల్లో ప్రొఫెషన్ ఉండేది కాదు. సో అందుకని క్రికెట్ మీద అంత ప్యాషన్ ఉండి అంత ఎర్లీగా ఆడినా కానీ ఐ హ్యాడ్ టు టేక్ అ డెసిషన్ టు మూవ్ ఆన్ ఫర్ ద సేక్ ఆఫ్ ప్రొఫెషన్ టు మెడిసిన్. అంతా ఎప్పుడైనా అంటే రిగ్రెట్ అనేది చాలా పెద్ద మాట, బట్ ఎప్పుడైనా అనిపించిందా మళ్ళీ అరే క్రికెటర్ అంటే బాగుండు అన్న థాట్ ఎప్పుడైనా వచ్చిందా? నా లైఫ్లో చాలా చేంజెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ క్రికెటే నాకు ఒకటి మొదటి నుంచి అలవాటు ఏంటంటే డెసిషన్ తీసుకునే వరకే ఆలోచించేవాడిని. ఒకసారి డెసిషన్ తీసుకున్న తర్వాత వెనక్కి తిరిగి చూసేది లేదు, ఏదన్నా కానివ్వండి. ఆ రకంగా నేను మెడిసిన్ ఫస్ట్ ఇయర్ ఎండింగ్లో డెసిషన్ తీసుకున్నాను. నేను ఒకటే చేయగలను, రెండు చేయలేను. క్రికెట్ ఆడి మెడిసిన్ చేయటం ఇంపాసిబుల్. సో ఒకటి డిసైడ్ చేసుకోవాలి, అది మెడిసిన్ అని డిసైడ్ చేసుకున్నాను. ఆ రోజు నుంచి అసలు క్రికెట్ బ్యాట్ అనేది ముట్టుకోలేదు. ఓకే, అస్సలు ముట్టుకోలేదు. దానికి చాలా స్ట్రాంగ్ మైండ్ అనేది బిల్డ్ చేసుకోవాలేమో. అది ఒక ఎందుకంటే ఇప్పుడు పర్సనాలిటీ ట్రేట్ తర్వాత చాలా అట్లాంటి చాలా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాన్నగారు హాస్పిటల్ వదిలిపెట్టి అపోలో జాయిన్ అవటం, అది కూడా పెద్ద డెసిషన్. అది కానీ ఒకసారి జాయిన్ అయ్యే వరకు ఆలోచించాను. జాయిన్ అయిన తర్వాత హిమాలయానికి తిరిగి చూసేది లేదు. మనం ఇక్కడ చేసేదే కరెక్ట్, దాంట్లోనే ఎట్లా ఏ విధంగా సక్సీడ్ అవ్వాలనేది ఆలోచించాను. సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న యూత్ ఏంటంటే డెసిషన్ మేకింగ్ లో రాంగ్ గా అండ్ చాలా క్విక్ గా తీసేసుకుంటున్నారు డెసిషన్స్. రాంగ్ తీసుకున్నామని బాధపడుతున్నారు కానీ ఆ డెసిషన్ ని ముందుకి తీసుకెళ్లాలి అనేది ఆలోచించలేదు. సో మీకంటే పర్సనాలిటీ ట్రైట్ ఉండింది, ఇట్స్ ఇన్బిల్ట్ ఆర్ జీన్స్ ఫ్రమ్ యువర్ ఫాదర్. ఇప్పుడున్న యంగ్స్టర్స్ కి మీరు ఏమని సలహా ఇస్తారు? ఒకటమ్మా, ఫస్ట్ థింగ్ ఏంటంటే డెసిషన్ కరెక్ట్గా తీసుకోవాలి. అండ్ దట్ డెసిషన్ షుడ్ బి యోర్స్. ఇప్పుడు ఎవరో చెప్పారని డెసిషన్ తీసుకోవటం, లేకపోతే పేరెంట్స్ ప్రెషర్ మూలాన డెసిషన్ తీసుకోవటం, లేకపోతే ఫ్రెండ్స్ ప్రెషర్ మూలాన డెసిషన్ తీసుకోవటం, ఆ రకంగా చేయకూడదు. నువ్వు ప్యాషనేట్గా దేంట్లో హ్యాపీగా ఉంటావు, కాంట్రిబ్యూట్ చేయగలుగుతావు అనుకుంటావు, అది కరెక్ట్.
ఫస్ట్ ఇట్ షుడ్ బి యువర్ ఓన్ డెసిషన్. తర్వాత డెసిషన్ తీసుకున్న తర్వాత నో డెసిషన్ ఈస్ గోయింగ్ టు లీడ్ టు సక్సెస్ ఇమీడియట్లీ. ఆ డెసిషన్ తీసుకున్న తర్వాత నువ్వు సక్సెస్ కావాలంటే దానికి కష్టపడాలి, అవసరమైన ఎఫర్ట్ పెట్టాలి, అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, అవి ఎదుర్కోవాలి. అవన్నీ చేయగలిగితే దెన్ యూ విల్ బి సక్సెస్ఫుల్. ఇప్పుడు రెండోది ఏంటంటే ఒక 10 డెసిషన్స్ తీసుకున్నాం అనుకోండి లైఫ్లో, 2 సక్సెస్ఫుల్గా ఉంటాయి, మిగతా 8 సక్సెస్ఫుల్గా ఉండవు. సో ఆ 8 సక్సెస్ఫుల్ కాలేదని నేను అసలు డెసిషన్ తీసుకోనంటే యూఆర్ అ లూజర్. ఆ 8 ఫెయిల్ అయినాయి కాబట్టి నాకు ఈ 2 కూడా ఫెయిల్ అవుతాయి అనుకోవటం అది నెగటివిటీ. సో ఏదన్నా కానీ పాజిటివ్గా ఇఫ్ యు ఆర్ ఫోకస్డ్ ఆన్ వాట్ యూఆర్ డూయింగ్ యూ విల్ సక్సీడ్. సార్ మీరు స్పోర్ట్స్ పర్సన్ అండ్ డాక్టర్, కానీ ఇంత డిసిప్లిన్డ్గా ఇంత హెల్తీగా ఉన్నా కూడా ఎక్కడో ఒబేసిటీ హిట్ అయింది మీకు. ఏ ఏజ్లో హిట్ అయింది? దాన్ని మళ్ళీ ఇట్ ఈస్ వెరీ సర్ప్రైజింగ్ అండ్ వెరీ హ్యాపీ టు సీ యూ లైక్ దిస్. బట్ ఆ టైంలో వాట్ ఆర్ ద రీజన్స్? ఇప్పుడు క్రికెట్ ఆడిన రోజులు ఫిట్గానే ఉండేవాడిని. ఒక్కసారి క్రికెట్ ఆపేసిన తర్వాత ఓకే, ఇందాక చెప్పినట్లు డాక్టర్స్ ఆర్ ఆల్సో హ్యూమన్ బీయింగ్స్. సో తప్పు అని తెలిసినా కానీ డాక్టర్స్ చాలామంది చేస్తూ ఉంటారు. ఇప్పుడు నా కేసులో తీసుకుంటే ఆఫ్టర్ స్టాపింగ్ క్రికెట్ అసలు ఎక్సర్సైజ్ ఉండేది కాదు, పనిలో ఎక్కువ టైం ఉండేది, స్ట్రెస్ ఉండేది, అన్హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్, దాంతోపాటు స్మోకింగ్, దాంతోపాటు మోస్ట్ అన్హెల్దీ లైఫ్ స్టైల్ అనమాట. ఎప్పుడు పడుకోవటం, ఎప్పుడు లేవటం, ఇట్ వాజ్ వెరీ బ్యాడ్. ఆ పీరియడ్, ఆ ఎంటైర్ ఒక దాదాపు 20 years పీరియడ్ అనుకోవచ్చు. అది ఆ పీరియడ్లో బాగా వెయిట్ పుట్ ఆన్ చేశాను నేను. 20 years you have been into this unhealthy lifestyle. అబ్సల్యూట్లీ అన్హెల్దీ లైఫ్ స్టైల్. ఓకే, దాదాపు 120 kgs వచ్చాను. దాని తర్వాత ఐ వాజ్ అడిక్టెడ్ టు టొబాకో. దాని తర్వాత డయాబెటీస్ వచ్చింది ఆ వెయిట్ మూలాన, అన్కంట్రోల్ డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్ వచ్చింది దాని మూలాన, అన్ని రకాలుగా వచ్చినాయి. అండ్ చివరికి ఇట్ ల్యాండెడ్ ఇన్ క్యాన్సర్ ఆల్సో, సమ్ టైప్ ఆఫ్ బ్లడ్ క్యాన్సర్ ఆల్సో. సార్ ఇన్ని అంటే హై బీపీ కానీ స్మోకింగ్, డ్రింకింగ్ హ్యాబిట్స్, అడిక్షన్ కైండ్ ఆఫ్ దీంట్లోనే ఉన్నారు, అండ్ బ్లడ్ క్యాన్సర్ కూడా వచ్చింది. వీటన్నిటిని పక్కకు తోసి ముందుకు ఎలా సాగారు సార్? హౌ డిడ్ యూ స్టాప్ దట్? ఇప్పుడు చాలా మంది యూత్ అదే బాధపడుతున్నారు, జస్ట్ టు స్టాప్. ఒకటి ఫస్ట్ అడ్వైస్ ఏంటంటే టొబాకో దగ్గరికి వెళ్ళకూడదు అసలు, అబ్సల్యూట్లీ. ఎందుకంటే టొబాకో కెన్ కాజ్ ఆల్ ది డిసీజెస్. హార్ట్ అటాక్ కాడి నుంచి, క్యాన్సర్ కాడి నుంచి, స్ట్రోక్ కాడి నుంచి, అన్ని రకాల జబ్బులు వస్తాయి టొబాకోతో. దాంతో పెద్ద డేంజర్ ఏంటంటే టొబాకో ఒకసారి అడిక్ట్ అయితే దాంట్లోంచి బయటికి రావడం చాలా కష్టం. మీకు ఎన్ని ఇయర్స్ పట్టింది సార్? నాకు అదొక స్టోరీ. నేను స్మోకింగ్ బ్యాడ్ అని అంత లావ్ అయిపోయేటప్పుడు నడవటం కూడా కష్టం ఉండేది స్మోకింగ్ మూలాన. సో ఇది లంగ్స్ మీద ఎఫెక్ట్ అవుతుందని స్మోకింగ్ ఆపేసి స్టార్టెడ్ చూయింగ్ టొబాకో టు స్టాప్ స్మోకింగ్. అది తెలుసు నాకు, డాక్టర్ని అన్ని చూస్తూ ఉన్నాం, ఓరల్ క్యాన్సర్కి మేజర్ కాజ్ టొబాకో చూయింగ్ అని తెలుసు. అయినా కానీ ఆ స్మోకింగ్ ఆపాలని అది మొదలుపెట్టాం. చివరికి ఐ డిసైడెడ్ మై సెల్ఫ్ దట్ నేను ఇక ముందుకు వెళ్ళాలంటే మాత్రం ఇది పనికిరాదని. వన్ ఫైన్ డే ఐ స్టాప్డ్ అండ్ ఇక దాని తర్వాత అసలు టొబాకో దగ్గరికి వెళ్ళలేదు. ఇక లైఫ్ స్టైల్ అంటారా, నాకు బ్లడ్ క్యాన్సర్ వచ్చిన తర్వాత ఆ పీరియడ్లో ఫస్ట్ 3 months హాస్పిటల్ రూమ్లోనే ఉండి ట్రీట్మెంట్ చేయించుకున్నాను. దాని తర్వాత ఒక 9 months ఇంటికాడ ఉండి హాస్పిటల్కి వెళ్ళి వస్తా ట్రీట్మెంట్ చేయించుకున్నాను. ఆల్ ద ఎంటైర్ ట్రీట్మెంట్ పీరియడ్లో కూడా ఐ వాజ్ వర్కింగ్. నేను అదే హాస్పిటల్లో పని చేస్తూ ఉన్నాను, అదే హాస్పిటల్లో ట్రీట్మెంట్ అవుతూ ఉంది. ఆ పీరియడ్లో నాకు మా ఫ్యామిలీ కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి, ట్రీట్ చేసిన డాక్టర్స్ కానివ్వండి, హాస్పిటల్ స్టాఫ్ కానివ్వండి, వాళ్ళందరూ ద అమౌంట్ ఆఫ్ లవ్, ఎఫెక్షన్ అండ్ కేర్ దే షోడ్. ట్రీట్మెంట్ అయిపోయేటప్పుడు నాకు అనిపించింది, ఇంత చేశారు కదా, మనం వాట్ కెన్ వీ డూ బ్యాక్, మనం ఏ విధంగా రిటర్న్ ఇవ్వగలుగుతాం అంటే అప్పుడు నేను ఆలోచించింది ఏంటంటే, నేను ఏదన్నా రిటర్న్ ఇవ్వగలగాలంటే నేను ఇచ్చే పొజిషన్లో ఉండాలి. సో ఏది ఆపగలుగుతుంది నన్ను అంటే ఫస్ట్ వాజ్ మై హెల్త్. సో అప్పటి నుంచి ఐ డిసైడెడ్ ఓవర్ నైట్ దట్ ఐఎమ్ గోయింగ్ టు చేంజ్ మై లైఫ్ స్టైల్ అని. ఐ స్టాప్డ్ ఆల్, మొత్తం ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ లైఫ్ స్టైల్ అనమాట. టొబాకో స్టాప్ అయిపోయింది, దాని తర్వాత డయట్ చేంజ్ అయిపోయింది కంప్లీట్లీ. ఇట్ ఈస్ అ కంప్లీట్లీ హెల్దీ డయట్. దాని తర్వాత చాలా చేంజెస్. డైలీ 90 minutes ఐఎమ్ ఇన్ ద జిమ్, ఎక్సర్సైజ్. దాని తర్వాత ప్రపంచంలో ఎక్కడున్నా కానీ 7:30 లోపల భోంచేస్తాను, సాయంత్రం 9 నిద్రపోతా ఉన్నాను, పొద్దున్నే లేచి జిమ్కి వెళ్తాను. సో మల్టిపుల్ థింగ్స్ అన్ని కాంట్రిబ్యూట్ చేసి ఐఎమ్ హ్యాపీ దట్ ఇప్పుడు చాలా మంది ఏమనిపిస్తుంది అంటే ఒక స్టేజ్ వెయిట్ వచ్చిన తర్వాత ఇది తగ్గటం కష్టం, ఎక్కడ తగ్గుతాం మనం అని చాలా మంది ఇప్పుడు అదే బాధపడుతున్నారు. బట్ యూ కెన్ బి ఇన్ సెట్టింగ్ ఎగ్జాంపుల్. అండ్ రెండో విధంగా ఏంటంటే ఇప్పుడు షార్ట్ కట్స్, ఫర్ ఎగ్జాంపుల్ సర్జరీ చేయించుకోవటం కానివ్వండి, లైపోసక్షన్ కానివ్వండి, బేరియాట్రిక్ సర్జరీ కానివ్వండి, ఇవన్నీ నేను అనుకున్నది ఏంటంటే, నేను చేస్తే నేను సొంతంగా చేస్తాను, న్యాచురల్గా చేస్తాను,
ఇవన్నీ షార్ట్ కట్స్ బట్ తీసుకున్నాను. ఆల్మోస్ట్ 120 కిలోస్ ఉన్నప్పుడు మీరు సర్జరీస్ ఏం లేకుండా న్యాచురల్ గా ఎన్ని డేస్ పట్టింది సార్, ఎన్ని మంత్స్ పట్టింది? యాక్చువల్లీ నేను నా కరెంట్ వెయిట్ రావడానికి 6 years పట్టిందమ్మా. 122 నో 62 అట్లా ఉంటాను. 6 years పట్టింది. ఇప్పుడు నాకు స్ట్రగుల్ ఎప్పుడు అంటే ఆ 6 years పెద్ద స్ట్రగుల్ అనిపించలేదు. లాస్ట్ 3 years నుంచి ఆ 60 దగ్గర 62 దగ్గర మెయింటైన్ చేయడం పెద్ద స్ట్రగుల్. దట్ ఈస్ వెరీ ఎస్ డెఫినెట్లీ. కానీ నా భయం ఏంటంటే ఒకవేళ మళ్ళీ వదిలేసి చేంజ్ ఇట్ ఇన్ ఎనీ వే, మళ్ళీ ఆ వెయిట్కి వెళ్ళిపోతాం అనే భయంతో యు ఆర్ కంటిన్యూయింగ్. ఇట్ బికమ్స్ అ వే ఆఫ్ లైఫ్. ఆ రకంగా చేయకపోతే ఆ రోజు పొద్దున్నే 90 minutes ఎక్సర్సైజ్ చేయకపోతే ఆ రోజు ఏదో రకంగా ఉంటుంది. అన్హెల్దీ ఫుడ్ తింటే ఆ రోజు అంతా వేరే రకంగా ఉంటుంది అన్నమాట. సో మనిషికి ఆ భయం అనేది ఉండాలంటారా సార్? భయం అనేది డెఫినెట్గా ఉండాలి. ఎందుకంటే భయం కన్నా నేను అనుకోవటం అనేది ఏంటంటే అవేర్నెస్ అనేది ఉండాలి. మనం ఇది చేస్తే ఇది మంచి జరగవచ్చు, ఇది చెడు అవ్వచ్చు అనే అవేర్నెస్ ఉండి సెల్ఫ్ డిటర్మినేషన్ ఉండాలి. మనం ఇదైతే మనకి చెడు, మనం దాని దగ్గరికి వెళ్ళకూడదు అనే సెల్ఫ్ డిటర్మినేషన్ ఉండాలి. ఓకే, అందరికీ తెలుసు ఇప్పుడు స్మోక్ చేస్తే మంచిది కాదు అని, సిగరెట్ డబ్బా మీద పెద్ద క్యాన్సర్ పీపుల్ స్మోక్. ఒకళ్ళు చెప్తే వచ్చేది కాదు, అది మన సొంత సెల్ఫ్ డిటర్మినేషన్తో వచ్చేదైతే అప్పుడు అది సస్టైన్డ్ మేనర్గా కంటిన్యూ చేయగలుగుతారు. సార్ ఇందాక చాలా బ్రీఫ్ గా ఇచ్చారు మీరు డైట్ ప్లాన్. సో మీ డైట్ ప్లాన్ ఒకసారి చెప్తే పీపుల్ హ్యావ్ దిస్. నేనైతే లాస్ట్ అన్ఫార్చునేట్లీ ఇండియాలో డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అమ్మ. నెంబర్ ఆఫ్ పీపుల్ హ్యావింగ్ డయాబెటీస్ ఇస్ హ్యూజ్. ఆ విధంగా హార్ట్ డిసీజెస్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్. ఈ అన్నిటి కారణం ఏంటంటే మన ఫుడ్ హ్యాబిట్స్. మన జెనెటిక్ ఒకటి ఉంది, మన రక్తనాళాలు వెస్టర్నర్స్ కన్నా సన్నగా ఉండటం ఒకటి. రెండోది ఏంటంటే మనం ఎక్కువ రైస్, వీటు, మైదా, దాని తర్వాత ఆయిలీ ఫుడ్స్ ఎక్కువ తింటూ ఉంటాం. సో నేను దాదాపు 9 years నుంచి రైస్ కానీ, వీట్ కానీ, మైదా కానీ, ఆయిలీ స్టఫ్ కానీ ముట్టుకోలేదు. మరి రీప్లేస్మెంట్ గా ఏం తింటున్నారు? వెజిటబుల్స్ అండ్ లీన్ మీట్, లైక్ ఫిష్. సో టెక్నికల్గా చెప్పాలంటే హై ప్రోటీన్, లో కార్బోహైడ్రేట్ డైట్. ఈ గిమిక్స్ అన్నీ ఎప్పుడు ట్రై చేయలేదు. ఫాస్టింగ్, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్, కీటో డైట్ అట్లాంటివన్నీ ఎప్పుడు ట్రై చేయలేదు. ఐ టుక్ అ బ్యాలెన్స్డ్ డైట్. ఓన్లీ థింగ్ ఏంటంటే హై ప్రోటీన్, లో కార్బోహైడ్రేట్ డైట్ వితౌట్ ఆల్ దీస్ థింగ్స్ విచ్ ఆర్ కాంట్రిబ్యూటరీ టు పుట్టింగ్ ఆన్ వెయిట్. సో యూజువల్గా ఏ మనిషికైనా ఎక్కువ బాధపడిన సందర్భాలు ఏవైనా ఉన్నాయి మన చేతుల్లో లేని ఏంటంటే హెల్త్ పాడైపోవడమే. బట్ క్యాన్సర్ అనేది ఇంకా భయంకరమైనది. అది ఉంది అని తెలిసినప్పుడు ఏ స్టేజ్లో తెలిసింది అండ్ దాని నుంచి ఎలా బయటకు వచ్చారు? నేను అప్పుడే అదే రోజు యుఎస్ నుంచి తిరిగి వచ్చానమ్మా. ఏదో పని మీద వెళ్ళి రాత్రి 7:38కి వచ్చాను. అప్పుడు డయాబెటీస్ ఉండేది. అయితే నా సెక్రటరీ ల్యాండ్ అవగానే ఫోన్ చేసి, సార్ రేపు పొద్దున్న ఫాస్టింగ్ రండి, ఫాస్టింగ్ వస్తే మీకు బ్లడ్ షుగర్ చేయించాలి రేపు పొద్దున అని. సో అదేవిధంగా ఫాస్టింగ్ వెళ్ళి నెక్స్ట్ డే అతను వచ్చి బ్లడ్ తీసుకున్నాడు. బ్లడ్ తీసుకున్న ఒక గంట తర్వాత నేను నా పనిలో పడిపోయాను. ఫోన్ చేసి, సార్ ఒక 2 ml ఎక్స్ట్రా బ్లడ్ తీసుకున్నాను, వేరే టెస్ట్ ఏదైనా చేయించమంటారు అని అడిగాడు, బ్లడ్ షుగర్ కాకుండా. అయితే నేను అన్నాను 2 ml కదా పడేసి ఒట్టి బ్లడ్ షుగర్ చేయించి పంపి అన్నా. అండ్ దాని తర్వాత ఒక 2 hours 3 hours తర్వాత ల్యాబ్ నుంచి ఫోన్ వచ్చింది, రమ్మని అక్కడికి. నేను అక్కడైనా ప్రాబ్లం ఉందేమో, ప్రాబ్లమ్ సార్ట్అవుట్ చేయడానికి చూస్తున్నారని ల్యాబ్కి వెళ్ళాను. అక్కడ అందరు వాళ్ళు పని చేసుకుంటా ఉన్నారు. ల్యాబ్ హెడ్ పెథాలజిస్ట్ ఏమో రూమ్లో ఒకటే కూర్చుని ఉంది, నా ముఖం కూడా చూడట్లా. నేను కూర్చున్నాను, ఏంటి చెప్పండి ఏంటంటే మాట్లాడడం కూడా మాట్లాడారు. అప్పుడు ఒక హెమటో ఆంకాలజిస్ట్ డాక్టర్ పద్మజలోకి రెడ్డి అని ఆవిడ వచ్చారు ఆ రూమ్కి. వచ్చి ఆవిడ చెప్పారనమాట, మీ సిబిపి చేశారు, మీ అడిషనల్ బ్లడ్ తోని బ్లడ్ కౌంట్ బ్లడ్ పిక్చర్ చేశారు, దాంట్లో కొన్ని కణాలు సస్పిషియస్గా ఉన్నాయి, సో ఫర్దర్ ఇన్వెస్టిగేట్ చేయాలి అని. అంటే నేను అప్పటికి హెల్తీగా ఉన్నాను, యుఎస్ నుంచి అప్పుడే తిరిగి వచ్చాను, ఏం సిమ్టమ్స్ లేవు, ఏంటి మీకు ఉన్న సస్పెన్షన్ అంటే, అప్పుడు ప్రోబ్ చేయగా ఇది కొన్ని బ్లడ్ సెల్స్ క్యాన్సరస్గా కనపడుతున్నాయి అని. అంటే అప్పుడు నేను ఇది ఇంత హెల్దీగా ఉంటే నాకు క్యాన్సర్ ఏంటి, ఇట్స్ ఇంపాసిబుల్ మైండ్ యాక్సెప్ట్ చేయలేదు. అంటే ఆవిడ అన్నారు, లేదు నేను కన్ఫర్మ్ చేయట్లేదు, దీన్ని కన్ఫర్మ్ చేయడానికి బోన్ మ్యారో బయాప్సీ చేయాలి. బోన్ మ్యారో అంటే మన బోన్ నుంచి తీసి టెస్ట్ చేయాలన్నమాట. అది చాలా పెయిన్ఫుల్ ప్రొసీజర్. అంటే నేను చేయండి, ఇప్పుడే చేయండి అన్న. అంటే అన్నారు చాలా పెయిన్ఫుల్, అది మీకు తెలుసు కదా, రేపు పొద్దున్న ఫాస్టింగ్ రండి, ఫాస్టింగ్ వస్తే అనస్థీసియా ఇచ్చి బోన్ మ్యారో బయాప్సీ చేస్తాను అంది. నేను ఇంకా నా మైండ్ ఒప్పుకోవట్లేదు అనమాట ఇది క్యాన్సర్. నేను అన్నాను, నథింగ్ డూయింగ్, లోకల్ అనస్థీసియాలో చేయండి, నేను భరిస్తాను, ఇది పెయిన్ ఎంత ఉన్నా కానీ మీరు ఇప్పుడే చేయండి అన్న. నేను బాసన్ కదా కాదని లేకపోయి ఇక అప్పుడే చేశారు. ఒక 3 hours తర్వాత కన్ఫర్మ్ చేసింది. సో నాకు లక్కీ ఏంటంటే బిఫోర్ సిమ్టమ్స్ రావటం, బిఫోర్ కాంప్లికేషన్స్ రావటం మూలాన ముందే డయాగ్నోజ్ అయిపోయింది బ్లడ్ క్యాన్సర్ బై ఛాన్స్. అది గాడ్స్ గ్రేస్ అన్నమాట. డెఫినెట్లీ.
సో ఆ స్టేజ్లో ఉండటం వలన డెఫినెట్లీ ట్రీట్మెంట్ ప్రోటోకాల్ కానివ్వండి, ట్రీట్మెంట్ ప్రాసెస్ కానివ్వండి, దాని ఉన్న కాంప్లికేషన్స్ కానివ్వండి, క్యూర్ కానివ్వండి, అన్నీ ఇట్ బికేమ్ దట్ మచ్ ఈజియర్ అన్నమాట. అంటే సిమ్టమ్స్ రాకముందే మనం డయాగ్నోస్ చేస్తే క్యాన్సర్ అనేది కొంతవరకు వీ కెన్ ట్రీట్ ఇట్ వెల్. అవునమ్మా, ఇప్పుడు డెఫినెట్గా ఇప్పుడు ఇదివరకు ఏమనే వాళ్ళు ప్రివెన్షన్ ఇస్ ద బెస్ట్. అవును, డెఫినెట్లీ సార్. సో దేర్ ఆర్ సమ్ థింగ్స్ విచ్ కాజ్ క్యాన్సర్, వాటి నుంచి దూరం ఉండాలి, దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. రెండోది ఏంటంటే నౌ వీ గాట్ ఇన్ టు ప్రెడిక్టివ్ మెడిసిన్. ప్రెడిక్టివ్ మెడిసిన్ అంటే ఈ పలానా పర్సన్కి ఈ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది అనే ప్రెడిక్టివ్ మెడిసిన్ కూడా వచ్చింది. సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒక ఫ్యామిలీలో బ్రెస్ట్ క్యాన్సర్ ఎవరికన్నా వస్తే ఆ ఫ్యామిలీలో ఉన్న ఫీమేల్స్కి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఆ ఫ్యామిలీలో ఉన్న మిగతా వాళ్ళు విమెన్ దే షుడ్ కంటిన్యూస్లీ గో, స్పెసిఫిక్ టెస్ట్స్ ఉన్నాయన్నమాట. ఆ స్పెసిఫిక్ టెస్ట్ చేయించుకుంటే ఎవరికి వచ్చే అవకాశం ఎక్కువ ఉందనేది తెలుస్తుంది. సో ప్రివెంటివ్గానే ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. సో ప్రెడిక్టివ్ అనాలిసిస్ చేయొచ్చు. మూడోది ఏంటంటే స్క్రీనింగ్, ప్రివెంటివ్ హెల్త్ కేర్. ఇప్పుడు ప్రివెంటివ్ హెల్త్ కేర్ అనేది అన్ఫార్చునేట్లీ మన దేశంలో అంత పాపులర్ కాలేదు. సో ప్రివెంటివ్ హెల్త్ కేర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా మటుకు డిసీజెస్ని అర్లీ స్టేజెస్లో డయాగ్నోస్ చేసే అవకాశం ఉంటుంది. ఆ రకంగా ఎర్లీ స్టేజ్లో డయాగ్నోస్ చేస్తే దాని మెడికల్గా ట్రీట్మెంట్ ఈజియరే కాకుండా క్యూర్ రేట్స్ ఎక్కువే కాకుండా ఖర్చు కూడా తక్కువ అవుతుంది. అదే స్టేజ్ 3, స్టేజ్ 4కి వెళ్ళిన తర్వాత అయితే ఆ పేషెంట్ రికవర్ అవుతాడనే నమ్మకం లేదు, తక్కువ. రెండోది నెంబర్ ఆఫ్ డేస్ ఆఫ్ ట్రీట్మెంట్ ఎక్కువ. మూడోది ఖర్చు చాలా ఎక్కువ అయిపోతుంది అండ్ ఇట్ బికమ్స్ అ బర్డెన్ ఆన్ ద ఫ్యామిలీ. సో ఇవన్నీ అవాయిడ్ చేయడానికి ప్రెడిక్టివ్ మెడిసిన్, ప్రివెంటివ్ మెడిసిన్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి యూజ్ చేసుకోవాలి. సో డెఫినెట్లీ ప్రతి ఒక్కరు మెడికల్ టెస్ట్లు అనేది తరచుగా ఒక 6 months కానీ 1 year కానీ చేయించుకుంటూ ఉంటే బెటర్. అన్ని టెస్ట్లు అవసరం లేదు, అదొక పెద్ద ఇదైపోయింది. ఇప్పుడు ఏమైందంటే మామూలుగా జనానికి ప్రివెంటివ్ హెల్త్ చెక్ అంటే ఒక 50 టెస్టులు 80 టెస్టులు చేయించుకుని ప్రివెంటివ్ హెల్త్ చెక్ చేయించుకున్నాం అనుకుంటారు. అది కాదా? నేను కూడా అలానే చేయించుకుంటాను. అది కరెక్ట్ కాదు కదమ్మా. నువ్వు నేను సేమ్ కాదు. అవును. ఇప్పుడు నువ్వు నేను సేమ్ టెస్ట్ చేయించుకుంటే లాభమే ఉంది. ఇప్పుడు మీకున్న హిస్టరీని బట్టి, హెరిడిటరీ బట్టి, మీ లైఫ్ స్టైల్ని బట్టి, మీకున్న కండిషన్ని బట్టి మీకు స్పెసిఫిక్ టెస్ట్ ఉంటాయి. అదేవిధంగా నాకున్న కండిషన్స్ బట్టి నాకు స్పెసిఫిక్ టెస్ట్. డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీకు ఏమున్నది. ఇప్పుడు ఇంకా మన అదృష్టం ఏంటంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా వచ్చేసింది. సో ఇప్పుడు మన బ్రీఫ్ హిస్టరీని తర్వాత మెడికల్ డేటాని ఫీడ్ చేస్తే కంప్యూటరే థ్రోస్ అప్ వాట్ ఆర్ ది టెస్ట్ విచ్ యూ నీడ్ ఫర్ ఇండివిజువల్. సో పర్సనలైజ్ మెడిసిన్ అయిపోయింది అనమాట. సో ఇట్ ఈస్ ఫర్ యూ. నీకు అవసరం ఉన్న టెస్టులు చేయించుకుంటే అది ఉపయోగం. సో ఇందాక క్యాన్సర్ పేషెంట్స్ గురించి, ఇప్పుడు ఎవరైనా క్యాన్సర్ అని డయాగ్నోస్ అయిన వెంటనే వాళ్ళు అంటే పేషెంట్స్ అండ్ ఫ్యామిలీ కూడా యాక్సెప్టెన్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ సార్? చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఎందుకంటే ఒకసారి డయాగ్నోస్ అయ్యి కన్ఫర్మ్ అయిన తర్వాత పేషెంట్కి మామూలుగా మనం చూసేది ఏంటంటే మెడిసిన్స్ ఇస్తున్నాము, పేషెంట్ ఈ రకంగా ప్రోగ్రెస్ అవుతున్నాడు, ఇవన్నీ చూస్తారు. కానీ నా ఓన్ ఎక్స్పీరియన్సెస్ అయితే తెలిసింది ఏంటంటే మెంటల్ హెల్త్ ఇస్ ఆల్సో హ్యూజ్ థింగ్ పర్టికులర్లీ ఇన్ క్యాన్సర్. అండ్ ఒకసారి అది బర్డ్ వినగానే కుంగిపోతూ ఉంటారు మనుషులు. కుంగిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఆ మెంటల్ హెల్త్ బికమ్స్ అ వెరీ వెరీ బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ది పర్సన్. ఒకవేళ సపోర్ట్ సిస్టమ్ బాగుంటే, నేను అదే చెప్పాను, నేను వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ నేను రియలైజ్ అయింది నా క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఏంటంటే ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద సపోర్ట్ ఆఫ్ ద పీపుల్ అరౌండ్ యూ. ఫ్యామిలీ కానివ్వండి, డాక్టర్స్ కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి, ద టీమ్ కానివ్వండి, సైకలాజికల్ సపోర్ట్ ఇఫ్ యూఆర్ స్ట్రాంగ్ దెన్ ద అవుట్కమ్స్ ఆల్సో ఇట్ ఇంపాక్ట్స్ ద అవుట్కమ్స్ అనేది నాకు డెఫినెట్గా తెలిసింది. ఇంకోటి ఏంటంటే నేను అప్పటికి హాస్పిటల్కి అపోలోకి ప్రెసిడెంట్ని, 70 హాస్పిటల్స్ పైన ఉన్నాయి. అప్పటికే నేను నా రూమ్లో మొత్తం వీడియో కాన్ఫరెన్సింగ్ సిస్టమ్ అరేంజ్ చేసి నువ్వు పని చేసుకో, నీ రెగ్యులర్గా పని చేసుకో అన్నారు అనమాట. ఐ డోంట్ థింక్ ప్రపంచంలో ఏ సంస్థ ఆ పొజిషన్లో ఉన్న వాళ్ళని ఆ రకమైన ఇది ఇవ్వలేదు. అది చాలా మటుకు నాకున్న నెగిటివిటీని తీసేసి ఇట్ మేడ్ మై మైండ్ యాక్టివ్ అండ్ ఆక్యుపైడ్ అనమాట. ఆ మైండ్ ఆక్యుపై అయిపోయేటప్పటికి నెగిటివ్ థాట్స్ అనేది రాలేదు. సో లక్కీగా నాకు ఎంటైర్ పీరియడ్లో I was very positive and I didn't have any negative thoughts. And fortunately treatment course కూడా అంత ఈజీగా అయితే. యూజువల్గా చాలా అంటే ప్రపంచం మొత్తం స్తంభించిన పీరియడ్ ఏదైనా ఉందంటే అది కరోనా వచ్చినప్పుడు, కోవిడ్ టైంలో. ఆ టైంలో మీరు అపోలో హాస్పిటల్స్ లో వన్ ఆఫ్ ద డైరెక్టర్స్ కాబట్టి కయోస్ నంతా ఎలా బ్యాలెన్స్ చేశారు? అండ్ ఆ టైంలోనే నాన్నగారు చనిపోవడం కూడా జరిగింది. హౌ డిడ్ యూ డూ ఆల్ దిస్? నా ఓన్ క్యాన్సర్ కన్నా నా పీరియడ్ లో మోస్ట్ డిఫికల్ట్ పీరియడ్ ఆ కోవిడ్ పీరియడ్ అమ్మా, బోత్ పర్సనలీ ప్రొఫెషనలీ కూడా.
ఫస్ట్ స్టేజ్లో అసలు ఏంటో ఎవరికి అర్థం కావట్లేదు. అందరూ జనాల్ని లాక్డౌన్ అని పెట్టి ఇంట్లో తాళాలు వేసుకుని కూర్చున్నారు. మేమేం చేస్తున్నాం, డాక్టర్ని, నర్స్ని, పారామెడిక్స్ని వెళ్ళి కోవిడ్ పేషెంట్స్ ట్రీట్మెంట్ చేయమని మేము అడుగుతున్నాం. సో ఫస్ట్ ఆ మోటివేషన్ తీసుకురావాల్సి వచ్చి స్టాఫ్. అండ్ ఆ పీరియడ్ లో మెడికల్ ఫ్రంట్ లైన్ వారియర్స్ లేకపోతే ఎవరం లేము అసలు వాళ్ళు చేసిన సేవలు అసలు ఎవరు చేయలేరు. అండ్ ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ హ్యూమన్, ఇట్ ఈస్ సూపర్ హ్యూమన్. అదొకటి. రెండోది ఏంటంటే సెకండ్ వేవ్ లో వచ్చేటప్పటికి ఏమైందంటే కొంచెం అవగాహన వచ్చింది, కానీ నాకు కావాల్సిన సదుపాయాలు లేవు. ఎక్కువ మంది హాస్పిటల్ బెడ్స్ కోసం. నాకు 2 సార్లు కోవిడ్ వచ్చింది, రూమ్ లో ఉన్నాను, కానీ ఫోన్ మోగటం మాత్రం ఆగలేదు. పెద్ద వాళ్ళు ఫోన్ చేసి మా పేషెంట్ కి బెడ్ కావాలి, ఆ హాస్పిటల్లో బెడ్ కావాలి, ఢిల్లీ. తర్వాత హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్స్ ఫోన్ చేసి, సార్ మా దగ్గర 100 మంది ఆక్సిజన్ మీద ఉన్నారు, 2 గంటల కన్నా ఎక్కువ ఆక్సిజన్ లేదు, మాకు హెల్ప్ చేయండి. సో ఈ విధంగా, లేకపోతే ఆ మందు లేదు, ఈ మందు లేదు అనేది దాదాపు కంటిన్యూస్ గా సెకండ్ వేవ్. థర్డ్ వేవ్ వచ్చేటప్పటికి వ్యాక్సిన్ వచ్చింది, అప్పటికి అంత పెద్ద సీరియస్ గా లేదు. సో ప్రొఫెషనల్లీ చాలా టాక్సింగ్ ఉండింది. ఫస్ట్ 2 వేవ్స్ అయితే మాత్రం ఐ డోంట్ నో హౌ యూ పీపుల్ హ్యాండిల్. మీరు చెప్తుంటేనే ఒకలాంటి వణుకొస్తుంది. మోస్ట్ డిఫికల్ట్ పీరియడ్. దాని తర్వాత ఫస్ట్ వేవ్ లో నాన్నగారు వాజ్ ఏజ్డ్, హీ వాజ్ 75, అండ్ మేమందరం కలిసి దాదాపు అప్పుడు కూడా దాదాపు రోజు 100 మంది పేషెంట్ చూసేవారు. మేమందరం కలిసి నేను నాకు 2 సిస్టర్స్ అందరం ముగ్గురం కూర్చోబెట్టి చెప్పి, అసలు మీరు వెళ్ళొద్దు క్లినిక్ అని 2 వారాలు గట్టిగా పట్టుబట్టి కూర్చోబెట్టాం. చివరికి అన్నాడు, ఈ పీరియడ్ లో నా పేషెంట్లు నేను వెళ్ళకపోతే ఇంకెవరు వెళ్తారు, నేను చూడకపోతే పేషెంట్లను అన్యాయం చేసినట్టు ఉంటుందని ఈ స్టార్టెడ్ మమ్మల్ని అందరినీ సర్వీస్ చేస్తూ. సో ఫస్ట్ పేషెంట్, అడ్మిట్ అయిన పేషెంట్ చూస్తే కోవిడ్ లక్షణాలు కనిపించి కోవిడ్ హాస్పిటల్ షిఫ్ట్ చేసేసారు. కానీ ఆ పేషెంట్ నుంచి ఆయనకు వచ్చింది, ఆయన నుంచి మా మదర్కి కూడా వచ్చింది. సో బోత్ ఆఫ్ దెమ్ ఫస్ట్ వేవ్ లోనే వచ్చింది. హాస్పిటల్లో ఉండి డిస్పైట్ గివింగ్ దెమ్ ద బెస్ట్, ఐ లాస్ట్ మై ఫాదర్ ఇన్ ద ఫస్ట్ వేవ్. ఆ విధంగా పర్సనల్ గా కానివ్వండి, ప్రొఫెషనల్ గా కానివ్వండి, ఇట్ వాజ్ ద మోస్ట్ డిఫికల్ట్ పీరియడ్ ఇన్ మై లైఫ్ దోస్ 2 years. కానీ నాన్నగారు ఒకరికి సర్వీస్ చేస్తూనే ఆ సిచ్యుయేషన్ వచ్చిందంటే ఇట్స్ అ గ్రేట్ డెత్ అనుకోవచ్చు. అంటే హీ వాజ్ వెరీ హెల్దీ, వెరీ హెల్దీ. ఒకటి. రెండోది ఏంటంటే ఐ వాజ్ వర్కింగ్ ఇన్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఇన్ ద కంట్రీ, ఇఫ్ నాట్ ద వరల్డ్. ఆ 2 పెట్టుకుని కూడా వి కుడ్ సేవ్ హిమ్ అనే ఒక బాధ ఇంకా ఉంటది అన్నమాట. బట్ స్టిల్ wherever he is in heaven, he'll be looking after you, he'll be blessing us. And ఇన్ని అనుభవాలన్నీ ఒక బుక్ గా మలిచి రచించారు. వాట్ ఈస్ దట్ బుక్ ఆల్ ఆ అబౌట్? బుక్ నాకు చిన్నప్పటి నుంచి అంటే ఒక ఏజ్ వచ్చినప్పటి నుంచి ఆ రోజు అయిందంతా ఒక బుక్ లో రాయటం అలవాటు. ఎవ్రీడే డైరీ రాసుకోవడం లాగా ఇన్సిడెంట్స్ అన్ని రాయటం అలవాటు. అది నా క్యాన్సర్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత, ట్రాన్స్ఫర్మేషన్ అయిపోయిన తర్వాత మా సన్ ఒకసారి రోజు చదివి ఇది బుక్ అని కన్వర్ట్ చేద్దాం అన్నాడు. నేను నాకు ఓపిక లేదైనా నేను బుక్ రాయటం అంటే, సన్నే వెళ్ళి ఒక పబ్లిషర్ని పట్టుకుంటే ఆ పబ్లిషర్ అంది ఈ బుక్ చాలా బాగుంటుంది అంటే, నాకు రాసే ఓపిక లేదన్న. ఆవిడ అంది, నేను క్వశ్చన్స్ అడుగుతాను, మీరు క్వశ్చన్స్కి ఆన్సర్స్ చెప్పండి, నేను దాన్ని బుక్ కింద కన్వర్ట్ చేస్తాను. సరే అంటే ఒక 3 months 4 months నడిచింది ఆ బుక్ క్వశ్చన్. ఆ బుక్ పేరు కానివ్వండి, ఆ పేరు ఎలా వచ్చింది? ఆ పేరు కూడా మన సన్నే డిసైడ్ చేశాడు అనమాట. ఇంపాసిబుల్ ని ఐఎమ్ పాసిబుల్ అని చేసి అతను సన్నే డిసైడ్ చేసి ఆ బుక్ ను పబ్లిష్ చేసి ఆ విధంగా వచ్చింది. సో ఆ బుక్ లో ఉన్న ప్రతి పేజీని చదివితే మనిషి ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతారు అంటే, వాట్ డు యు వాంట్ టు సే? అంటే మనిషి ట్రాన్స్ఫార్మ్ అవటం కన్నా when there are challenges, how to face them అనేది ఎక్కువ ఇంపార్టెంట్. దట్ ఈస్ ద మెసేజ్ ఆఫ్ ద బుక్ అన్నమాట. లైఫ్ అనేది ఎవరికి సాదాసీదాగా నడవదు, ఒక స్ట్రైట్ లైన్ లాగా వెళ్ళదు, అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. అప్ ఉన్నప్పుడు మరీ పొంగిపోకుండా, డౌన్ గా ఉన్నప్పుడు మరీ కుంగిపోకుండా ఏ రకంగా మన లైఫ్ ని బ్యాలెన్స్ చేసుకుని ముందుకు వెళ్ళొచ్చు అనేది. అన్ఫార్చునేట్లీ నాకు నంబర్ ఆఫ్ అప్స్ అండ్ డౌన్స్ బాగా ఎక్కువ ఉంది లైఫ్ లో. సో దాంతో ఆ మెసేజ్ ఉంటుంది ఆ బుక్ లో. సో ఓవరాల్ గా ఎమోషన్స్ ని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్ళిపోవడమే లైఫ్ అంటారు. సో ఫైనలీ యూర్ అ క్యాన్సర్ సర్వైవర్, క్రికెటర్ అండ్ డాక్టర్ అండ్ వాట్ నాట్, అండ్ యూ హావ్ ట్రాన్స్ఫార్మ్డ్ యువర్ లైఫ్ ఫ్రమ్ బ్యాడ్ హ్యాబిట్స్ టు గుడ్ హ్యాబిట్స్. ఇంత మంచి ట్రాన్స్ఫర్మేషన్ అయింది. లైఫ్ నుంచి ఏం నేర్చుకున్నారు అండ్ వాట్ డూ యూ వాంట్ టు సే టు ద ఆడియన్స్? ఒకటి ఏంటంటే, బీ ట్రూ టు యువర్ సెల్ఫ్. నువ్వు నీ కోసం బతుకు, నీ కోసం ఏం చేయాలన్నా కానీ ఫస్ట్ నీ కోసం చెయ్యి. ఆటోమేటిక్గా నీ కోసం మంచి చేస్తే నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా మంచి అవుతుంది. అదొకటి. రెండోది ఏంటంటే, ఇప్పుడు
ఎన్విరాన్మెంటల్ ప్రెషర్స్ ఎక్కువైపోయినాయి అమ్మా. స్ట్రెస్ కానివ్వండి, వేరే ఇప్పుడు డాక్టరే కావాలి, లేకపోతే ఇంజనీరే కావాలి, సొసైటల్ సైంటిస్టే స్టిగ్మాస్ ఎక్కువైపోయాయి. పేరెంట్స్ దగ్గర నుంచి ప్రెషర్ కానివ్వండి, ఇప్పుడు పక్కన వాళ్ళ ఇంటి సన్ డాక్టర్ అయ్యాడు, నువ్వు డాక్టర్ అవ్వలేదు, ఈ ప్రెషర్స్ అన్నీ ఎక్కువైపోయినాయి. డాక్టర్ కాకుండా, ఇంజనీర్ కాకుండా, లాయర్ కాకుండా సంపాదించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో మెనీ ప్రొఫెషన్. సో నీకు సాటిస్ఫాక్షన్ ఇచ్చే ప్రొఫెషన్ నువ్వు చూస్ చేసుకుని చెయ్యి అండ్ ఎంజాయ్ ఇట్. ఇఫ్ యూ ఎంజాయ్ వాట్ యూర్ డూయింగ్, యూ విల్ సక్సీడ్. సో డబ్బుకి ఎంత విలువ ఇవ్వాలి సార్? డబ్బు ఈజ్ నాట్ ద ప్రైమరీ థింగ్ అమ్మా. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఆర్ యూ లివింగ్ యువర్ లైఫ్ ద వే యూ వాంట్ టు? నువ్వు చేసే పని నువ్వు ఎంజాయ్ చేస్తున్నావా? ఈ రెండు కనుక అయితే మనీ విల్ ఫాలో. మనీ ప్రైమరీగా ఎయిమ్గా పెట్టుకొని చేస్తే మాత్రం ఇట్ బికమ్స్ అ ఫెయిలియర్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. బట్ సాటిస్ఫాక్షన్, హ్యాపీనెస్, ఎంజాయ్మెంట్, ప్యాషన్, విజన్ ఇవన్నీ ఉంటే ఆటోమేటిక్లీ మనీ విల్ ఫాలో యూ.